జిల్లా వేంసూర్ రాంబాబు గారు. ఏపీలో 2026 డిఎస్సి బయాలజికల్ సైన్స్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ కోసం ఇక్కడ పేపర్ సంబంధించినటువంటి సిలబస్ని ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. ఈ సిలబస్ అనేటటువంటిది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్లో మరి ఏ విధంగా చదువుకోవాలి, స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలు, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏ టాపిక్స్ ఉన్నాయి, వాటిలో ఎక్కువగా వీటిని అడుగుతున్నాడు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ స్థాయిలో చదువుకోవాలి అనేటటువంటిది ఇక్కడ మొత్తం సిలబస్కి సంబంధించినటువంటి అనాలిసిస్ అనేది మీకు ఇక్కడ పూర్తిగా ఇక్కడ మీతోటి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి. సో దీంట్లో భాగంగానే మనకి ఏపీలో డిఎస్సి 2026 బయాలజికల్ సైన్స్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్కి బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి కంటెంట్ని ఏ విధంగా చదవాలి, దానికి సంబంధించినటువంటి పూర్తిగా 6 నుంచి 10th వరకు ఉన్నటువంటి సిలబస్, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సిలబస్ని ఏ విధంగా చదవాలి, దాంట్లో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ విశ్లేషణ చేసి అనాలిసిస్ చేస్తున్నామండి. మొత్తం మనకు ఉన్నటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది, ఏ అంశాలు ఇంటర్మీడియట్ స్థాయిలో వరకు ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా చదవాలి అనేటటువంటి ఇక్కడ మీకు మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ టైం వీడియో చూసే స్టూడెంట్స్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని ఉన్నట్లయితే మన వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి కంటెంట్ అనేది మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుందండి. దీంట్లో మనకి 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి మనకి అక్కడ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మనకి ఇక్కడ టాపిక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. జీవ ప్రక్రియలు, లైఫ్ ప్రాసెస్ సంబంధించినటువంటిది ఇక్కడ ఇచ్చాడు. దీంట్లో మన ఆహారంలో ఉన్నటువంటి భాగాలు, సమతుల ఆహారము, పోషకాహార లోపము, లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధులు. సో ఇవన్నీ కూడా మనకి సంతులిత ఆహారం అనేటటువంటి మన ఆహారంలో ఉన్నటువంటి భాగాలు 7th క్లాస్లో ఉంటుందండి ఇది. తర్వాత ఆ పోషకాహార లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఇది 10th క్లాస్లో న్యూట్రిషన్ సంబంధించినటువంటి చాప్టర్లో ఉంటుందండి. తర్వాత వాటికి వచ్చేటటువంటి వ్యాధులు 10th క్లాస్కి సంబంధించింది. నెక్స్ట్ మొక్కల్లో ఉన్నటువంటి రకాలు, మొక్కల భాగాలు, మొక్కల్లో ఉండేటటువంటి రకాలు, ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు, ఈ విధమైనటువంటి మొక్కలు వాటిలో ఉండేటటువంటి భాగాలు మనకి 6th 7th క్లాసులో ఉంటుంది. మొక్కకు సంబంధించినటువంటి వేరు, కాండము, పత్రం అనేటువంటి భాగాలు. సో వీటికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ పోషణలో ఉన్నటువంటి రకాలు ఇచ్చాడండి. స్వయం పోషణ, పరపోషణ, తర్వాత పూతికాహార పోషణ, ఇవన్నీ కూడా మనకి 7th క్లాస్లో ఉంటాయండి. నెక్స్ట్ జంతువుల్లో పోషణ విధానం, ఆహారం తీసుకునేటటువంటి విధానం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 10th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్లో అంటే మానవుడిలో జీర్ణక్రియ విధానం, తర్వాత అమీబాలు ఆహారం తీసుకునేటటువంటి విధానం, జీర్ణక్రియ విధానం, పారామిషన్, వాటికి సంబంధించినటువంటివి ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ శ్వాసక్రియ తీసుకున్నట్లయితే కణ శ్వాసక్రియ అనేది తీసుకున్నట్లయితే దాంట్లో రకాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి మొక్కల్లో శ్వాసక్రియ, జంతువుల్లో శ్వాసక్రియ ఎట్లా జరుగుతుంది, శ్వాసక్రియలో దహనము, తర్వాత ఇంకా కిరణజన్య సంయోగక్రియ వర్సెస్ శ్వాసక్రియ. సో ఇవన్నీ మనకి 10th క్లాస్లో ఉండేటటువంటి సిలబస్. తర్వాత 7th క్లాస్లో కూడా ఉంటుందండి. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ, మానవ రక్త ప్రసరణ వ్యవస్థ, జంతువులో రవాణా వ్యవస్థ పరిణామం, మొక్కల్లో రవాణా, ఇది మొత్తం 10th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ అండి. నెక్స్ట్ విసర్జన కూడా మనకి 10th క్లాస్లోనే ఉంది. నెక్స్ట్ జీవుల్లో సమన్వయం, నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ, ఇది కూడా మనకి 10th క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ మొక్కల్లో నియంత్రణ విధానం, వృక్ష హార్మోన్లు, ఫైటో హార్మోన్లు, ఇది 10th క్లాస్లో ఉంది. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి విధానం, లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి, శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలు, ఇది కూడా మనకి 10th ఉంది. నెక్స్ట్ జంతువుల్లో లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు. ఇంకా రూపవిక్రియ సంబంధించినటువంటి కప్పలో రూపవిక్రియ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ శిశుత్పాదక క్షీరదాల్లో మానవుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి ఆరోగ్యము, ఎయిడ్స్ సంబంధించినటువంటి అంశాలు ఇవి 10th ఉన్నాయండి. నెక్స్ట్ కుటుంబ నియంత్రణ పద్ధతులు, సామాజిక రుగ్మతలపై పోరాటాలు, యుక్త వయస్సు మరియు ప్యూబరిటీలో వచ్చే మార్పులు, హార్మోన్లు, ఇవి మనకి 8th క్లాస్లో ఉన్నటువంటి ఏజ్ ఆఫ్ అడాల్సెన్స్లో ఉంది. నెక్స్ట్ ప్రత్యుత్పత్తుల దశలు, వైవిధ్యాలు, మెంటల్ అనువంశికత ప్రయోగాలు, లింగ నిర్ధారణ. సో ఇవి మనకి 10th క్లాస్లో కూడా మనకి అనువంశికత పాఠానికి సంబంధించినటువంటివి. తర్వాత పరిణామం, లామార్కిజం, డార్వినిజం, పరిణామానికి సంబంధించినటువంటి నిదర్శనాలు, మానవ పరిణామం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి అండి. దీంట్లో మానవ పరిణామం అనేటటువంటిది మనం ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ దాని మీద కొంచెం ఎక్కువగా డెప్త్గా కొంచెం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ జీవ ప్రపంచం, లివింగ్ వరల్డ్ తీసుకున్నట్లయితే సజీవులు, నిర్జీవులు, తర్వాత వివిధ రకాలైనటువంటి ఆవాసాలు, అనుకూలనాలు. సో ఇది మనకి 9th క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ అస్థిపంజరంలో ఉన్నటువంటి భాగాలు, ఎముకలు, కీళ్ళు, మృదులాస్థి, తర్వాత జంతువుల్లో చలనాలు,
ఇవి మనకి 6th క్లాస్లో మనకి కనిపిస్తుంటాయి. నెక్స్ట్ కణం ప్రాథమిక నిర్మాణం, కణంలో ఉన్నటువంటి రకాలు, కణం నిర్మాణం, విధులు, కణ విభజన, జంతు కణాలు, వృక్ష కణజాలాలు, ఇవన్నీ మనకి 9th క్లాస్లో వస్తాయండి. నెక్స్ట్ సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి పరిచయం, సూక్ష్మజీవుల యొక్క ఉపయోగాలు, హానికరమైన సూక్ష్మజీవులు, సో ఇవన్నీ కూడా మనకి 8th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ సంబంధించినవి. నెక్స్ట్ ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి పద్ధతులు, ఫుడ్ ప్రిజర్వేషన్, వ్యవసాయ పద్ధతులు, పంట దిగుబడిలో మెరుగుదల, ఇవన్నీ కూడా మనకి 8th క్లాస్లో ఉండేటటువంటి అంశాలు. తర్వాత మూడవది మన పర్యావరణం. సో పర్యావరణం మీద ఎక్కువ బిట్లు అనేవి రావడం జరుగుతుందండి. ఎక్కువ మనం ప్రీవియస్ పేపర్ని కూడా అనాలిసిస్ చేసాం. ఒకటి దాన్ని బేస్ చేసుకుని చూసినట్లయితే మనకి మన పర్యావరణం, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఆహారపు గొలుసులు కానివ్వండి, ఆహార జాలకాలు, పిరమిడ్లు, సో ఇవన్నీ మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్. నెక్స్ట్ సహజ వనరులు, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్, వాటిని ఎట్లా కన్జర్వేషన్ చేయాలి. నెక్స్ట్ బయోడైవర్సిటీ, ఖచ్చితంగా బయోడైవర్సిటీ మీద ఎక్కువగా బిట్లాడడానికి అవకాశం ఉందండి. ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మనకి బయోడైవర్సిటీ ఉంటుంది. నెక్స్ట్ అడవులు, వృక్షాలు, జంతువులు, జీవ వైవిధ్యం, తర్వాత అడవుల వల్ల ప్రయోజనాలు, అడవుల నరికివేత ప్రభావాలు, ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ వార్మింగ్, సో వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి దాంట్లో ఉంటాయండి. నెక్స్ట్ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, ఖచ్చితంగా వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించినటువంటిది మనకి 8th క్లాస్లో ఉంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు కూడా ఇంటర్మీడియట్లో ఉంటాయి, వాటిని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, కారణాలు, ప్రభావాలు, ఇవన్నీ మనకి 8th, 9th, 10th క్లాస్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ. నెక్స్ట్ మెరుగైనటువంటి గృహ నిర్మాణ పద్ధతులు, పారిశుద్ధ్యము, వ్యాధి మరియు మురుగును పారదోలడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. సో ఈ పారిశుద్ధ్యం, వ్యాధికి సంబంధించినటువంటి 8th క్లాస్లో మనకి లాస్ట్ చాప్టర్లో ఉంటాయండి. ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, నెక్స్ట్ నైట్రోజన్ సైకిల్, ఇవన్నీ మనకి 9th క్లాస్లో ఉంటాయండి. సో ఇవి మనకి బ్రీఫ్గా ఇచ్చినటువంటి అంశాలు, అంటే 8th, 9th, 10thలో ఉన్నటువంటి అంశాలు, దాంతోపాటు 6th, 7thలో ఉన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది, అంటే టాపిక్స్ వైజ్గా ఇచ్చాడు. సో మరి ఈ టాపిక్స్ వైజ్గా ఇచ్చినటువంటి అంశాల్లో రేపు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఖచ్చితంగా ఎట్లాగే ఇస్తారండి. చాలా మంది ఆస్పిరెంట్స్ సిలబస్ మారుతుంది, కొత్త బుక్స్ వస్తాయని మొత్తం ఉన్నటువంటి సిలబస్ని మొత్తం తీసేసి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మనకి కొత్త టాపిక్స్ అనేటటువంటి కంప్లీట్గా ఇవ్వడండి. కొంచెం దాంట్లో ఉన్నటువంటి స్టాండర్డ్ అనేవి మార్చి అప్డేట్ చేసి కొంత కాఠిన్యత స్థాయిని పెంచే అవకాశం మాత్రమే ఉంటుంది తప్ప కొత్త బుక్స్ అన్నీ తీసేసి కొత్త బుక్స్ అనేవి ఎప్పుడు కూడా రావు. సో కాబట్టి ఉన్నటువంటి సిలబస్ని ప్రస్తుతం చదువుకునే ప్రయత్నం చేయండి. అడిషనల్గా ఇంకేమైనా టాపిక్స్ వచ్చినప్పుడు ఆ టాపిక్స్ని మనం మళ్ళీ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి సిలబస్ని చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వృక్షశాస్త్రం, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే బాటనీ, జువాలజీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఇచ్చాడండి. దీంట్లో మరి జీవ ప్రపంచ వైవిధ్యము, తర్వాత దీంట్లో వర్గీకరణ శాస్త్రము, తర్వాత స్వరూప శాస్త్రము, తర్వాత ప్రత్యుత్పత్తి, వర్గీకరణ శాస్త్రము, తర్వాత కణ నిర్మాణం, అంతర్గత నిర్మాణం, నెక్స్ట్ ఆవరణ శాస్త్రము, శరీరధర్మ శాస్త్రము, సూక్ష్మ జీవ శాస్త్రము, జన్యు శాస్త్రము, అణు శాస్త్రము, జీవ సాంకేతిక శాస్త్రము, జువాలజీ, అప్లైడ్ జువాలజీ. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉండేటటువంటి అంశాలు, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. నెక్స్ట్ జీవ ప్రపంచ వైవిధ్యం, దీంట్లో జంతువుల సెకండ్ ఇయర్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి జంతు వైవిధ్యము, అకశేరుకాలు, సకశేరుకాలు, కార్డేటా, తర్వాత ప్రోటోజోవాల గమనం, ప్రత్యుత్పత్తి, మానవ సంక్షేమంలో జీవశాస్త్రము, పెరిప్లానెట్ అమెరికన్, బొద్దింక టైప్ స్టడీ, తర్వాత హ్యూమన్ అనాటమీ, శరీరధర్మ శాస్త్రం 1, 2, 3, 4, తర్వాత మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో దీని తర్వాత జన్యు శాస్త్రము, జీవ పరిణామము, తర్వాత అప్లైడ్ బయాలజీ. సో ఇవి దీనికి సంబంధించినటువంటి జువాలజీకి సంబంధించినటువంటి ఇవి అంశాలండి. ఇంతకుముందు చెప్పినవి బాటనీకి సంబంధించినటువంటి అంశాలు. సో కాబట్టి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ అనేది ఏంటి అంటే ఇంటర్మీడియట్లో బాటనీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, తర్వాత జువాలజీ తీసుకుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, జువాలజీలో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి అంశాలను ఇట్లా మనకి టాపిక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి మ్యాక్సిమం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ చదువుకున్నట్లయితే ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ కూడా అక్కడ కవర్ అయిపోతుందండి. ఇప్పుడు జెనెటిక్స్ మీరు ఇంటర్మీడియట్లో చదువుకుంటే ఈ 10th క్లాస్లో ఉన్నది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకా సెల్ బయాలజీ, ఏదైనా సరే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఎక్కువ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి చదువుకున్నట్లయితే ముందుగా మనకి ఇవన్నీ కూడా మనకి 8th, 9th, 10thలో ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా దాంట్లో ఇంక్లూడింగ్గా కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఎక్కువగా ఇంటర్మీడియట్లో కూడా ఫోకస్ చేయండి. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మొత్తం స్కూల్ బుక్లు చదివినట్లుగా లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం ఉండదండి. సో దీంట్లో మనకి
ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రం మెయిన్ కాన్సెప్ట్లు మాత్రం చదివే ప్రయత్నం చేయండి. సో కాబట్టి అట్లా ఇంటర్మీడియట్ బుక్లు మొత్తాన్ని పాయింట్ టు పాయింట్ చదివితే చాలా ఎక్కువ టైం పడుతుంది. అంత డెప్త్గా కూడా అడగడు. మనం ఆల్రెడీ చూసాము ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో మనం చూసింది ఏంటి అంటే బిట్లు అనేవి మోడరేట్గా ఉన్నాయి, మరీ అంత ఈజీగా లేవు, మరీ అంత బాగా డెప్త్గా లేవు. కాబట్టి ఒక మోడరేట్లో ఉన్నటువంటి బిట్స్ ఉన్నాయి. సో కాబట్టి మనకి స్టాండర్డ్ అనేది కొంచెం చదువుకుంటే సరిపోద్ది. మరీ లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం ఉండదు. కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదివే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకి ఇట్లా టాపిక్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. మీరు చదువుకునేటప్పుడు మాత్రం టాపిక్స్ వైజ్గా కాకుండా బుక్స్ వైజ్గా చదువుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి కొన్ని టాపిక్స్ అనేవి చేంజ్ చేశాడు. అంటే ఒక టాపిక్ దగ్గర వేరే అంశానికి సంబంధించినటువంటి టాపిక్ కూడా తీసుకొచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూట్రిషన్ ఉందనుకోండి, 7th క్లాస్లో ఉన్నటువంటి పోషణ అనేటటువంటి అంశం 8th క్లాస్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ సంబంధించినటువంటి పోషణకు సంబంధించినటువంటి అంశంతో మెర్జ్ చేయడం జరిగింది. మరి అట్లా చేయడం వల్ల ఏంటంటే మనం ఏ అంశాన్ని చదువుతున్నామో ఏ అంశాన్ని మనం చదవట్లేదు అనేది మనకి క్లారిటీ ఉండదు. సో కాబట్టి చదివేటప్పుడు మొత్తం కూడా బుక్ వైజ్గా చదివే ప్రయత్నం చేయండి. 6th నుంచి మొదలు పెడతారు, లేకపోతే 8th నుంచి అనేది మొదలు పెడతారు అనేది మీ ఇష్టం. మ్యాక్సిమం 8th నుంచి మొదలు పెట్టండి. 8th, 9th, 10th సంబంధించినటువంటి అంశాలు మీరు బాగా చదువుకునే ప్రయత్నం చేయండి. సో వీటిలో 8th, 9th, 10th సంబంధించినటువంటి అంశాలు మనం ఆల్రెడీ చెప్పాము. 90 days ప్లాన్లో ఫస్ట్ 60 days మొత్తం కంటెంట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. దీంట్లో 60 రోజుల్లో మొదటి 10 రోజులు 8th, 9th, 10th సంబంధించినటువంటి అంటే స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా ఒక 10 రోజుల్లో మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి అట్లా ప్లాన్ చేసుకోండి. మిగిలినటువంటి 50 రోజుల్లో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అంశాలను చదువుకుంటూ ఈ బుక్స్ కూడా దగ్గర పెట్టుకోండి, స్కూల్ బుక్స్. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీర్ణవ్యవస్థతో సంబంధించినటువంటి అంశాలు చదువుకునేటప్పుడు ఇవి కూడా పక్కన ఉన్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి అవి 50 రోజుల్ని మీరు ఒక్కొక్క బుక్ని ఒక వారం రోజుల పాటు మీరు 2 వారాల పాటు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు దాదాపు 12 రోజుల పాటు ప్లాన్ చేసుకుని నిదానంగా అర్థం చేసుకుని చదివే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మన గతంలో జరిగినటువంటి జూన్లో జరిగినటువంటి 2025లో జరిగిన డిఎస్సి పేపర్ తీసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంది. ఎవరైతే మంచిగా చదువుకుంటారో చదివినటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా మార్కులు స్కోర్ చేస్తారు. అందులో కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా చదివినట్లయితేనే వాళ్ళకే అడిషనల్గా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ 10th క్లాస్ వరకు చదువుకుంటే మాత్రం మీ యొక్క స్కోర్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది, మనకి ర్యాంక్ రాకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫోటోసింథసిస్ కానివ్వండి, లేకపోతే ఇంకా రెస్పిరేషన్ సంబంధించినటువంటి సెల్యులార్ రెస్పిరేషన్ కానివ్వండి, గ్లైకాసిస్, క్రిప్ సైకిల్ అలాంటివి కూడా కొంచెం మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలను కూడా కవర్ చేస్తూ మరీ అంత హార్డ్గా కాకుండా చదివినట్లయితే మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. మన ఛానల్లో ఎట్లా చదవాలి, ప్రతి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అనేటటువంటిది మీకు బాటనీ, జువాలజీ కూడా మొత్తం చెప్పడం జరిగిందండి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీరు ఈ వీడియోని ఉపయోగించుకోవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో సాధ్యమైనంత వరకు మీరు ఈ టైం టేబుల్ని ప్లాన్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మంచిది. ఎందుకంటే నోటిఫికేషన్ అనేటటువంటిది ఎంత ముందు వచ్చినప్పటికీ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగా మనం ప్రీ ప్లాన్గా తయారు చేసుకున్నాము. గతంలో కూడా ఇట్లాగే నోటిఫికేషన్ కోసం చూస్తూ కేవలం 45 డేస్లోనే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో అలాంటి పరిస్థితులు ఇబ్బంది పడకుండా మళ్ళీ రాబోయేటటువంటి ఈ డిఎస్సిని మంచిగా ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.